హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఈ వీడియోను స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బిడ్డ, ఈ రెండిట్లో ఒక కుండను తాకు. ఒకటి బంగారు కుండ, ఒకటి వెండి కుండ. ఏదో ఒక కుండను తాకు తల్లి. నీకు రాబోతున్న అదృష్టం ఏంటో, నీకు రాబోయే శుభవార్త ఏంటో విను, తెలుసుకో అని చెప్పి బాబాగారు మన ముందు ఒక బంగారు పాత్ర, వెండి పాత్ర పెట్టారండి. ఏదో ఒకటి అనుకోండి, మీ గురించి, మీకు రాబోయే శుభవార్త, అదృష్ట గురించి తెలుసుకోండి అనుకున్నారు కదా. మొట్టమొదటిగా బంగారు పాత్ర ఎవరైతే తాగారో తల్లి, ఈరోజు బంగారు పాత్ర తాగిన నీకు ఈ సాయి కరుణ చూపు నీ మీద ఉంది. నా కరుణ చూపు నీపై ఉండబట్టే ఈయన మాటలు నువ్వు వినగలపడుతున్నావు. ఇది నీకైన మాటలు, అంతకనే కొంచెం ఓపికగా విను. ఇప్పుడు నువ్వు సమస్య ఏంటి? నువ్వు చుట్టూ ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నప్పుడు అది కాదు తల్లి. నీ మనస్సు ఎవరు లేరు అనే కారణం కాదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నిన్ను అర్థం చేసుకోలేదు అనే బాధ నీకు పడుతున్నావు. నిన్ను అర్థం చేసుకునే వారి మధ్య నువ్వు జీవిస్తున్నావు అని అర్థం. ఇదంతా కూడా నీకైన శోధన అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఒకటి చిన్న చిన్న మార్పుల బాధ కలిగించిన వారు నిన్ను అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం కూడా కావాలి కదా. ఒకసారి అబద్ధమని తెలిసిన వాళ్ళు అసలు రూపం తెలిసిపోతుంది. కాబట్టి నీకు జరగబోయేదంతా కూడా నువ్వు అర్థం చేసుకోగలిగితే ఒక అవకాశం నీకు దొరుకుతుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేను అర్థం చేసుకోలేదు అనుకునే దానికంటే నిన్ను చుట్టి ఏం జరుగుతుందో తెలుసుకో. అప్పుడే నువ్వు చిక్కుల్లో నుండి దాటడానికి బలం నీకు దొరుకుతుంది. చిక్కులు, సమస్యలు దాటలేని పరిస్థితి ఉన్నప్పుడు దిగులుగా అనిపిస్తుంది కదా. నువ్వు అర్థం చేసుకుంటే ఆ దిగులు నేనేమి చేయలేదు బిడ్డ. నీ అతిపెద్ద బలహీనం ఏంటో తెలుసా? నువ్వు మాట్లాడే మాటలు. కోపంగా ఉన్నప్పుడు ఎక్కువ మాటలు విసురుతున్నావు. నేను ఇప్పుడు నీకు చెప్పే మాట నిశ్చలం వంటిది. భయపడదాన్ని బట్టి నిన్ను బైకెక్కిస్తాను, లేక కిందకు దించేస్తాను. నా మాటలు ఎలా ఉపయోగించాలంటే అది నీ యొక్క తెలివి మీదనే ఆధారపడి ఉంటుంది. నేను నీకు తోడుగా, తండ్రిగా నీకు ఒక సలహా ఇస్తానమ్మా. తక్కువగా మాట్లాడుతూ ఉండు, అనవసరంగా మాట్లాడవద్దు. కోపం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కొద్దిగా మౌనంగా ఉండు. కొలత లెక్క. అవసరం ఉన్నప్పుడే మాట్లాడితే అన్ని సమస్యలు తీరిపోతాయి. మౌనంగా ఉంటే అసలు సమస్యలే రావు కదా. నువ్వు కోప్పడకుండా మౌనంగా ఉన్నంత వరకు నేను ఎలాంటి సమస్యలు దరిచేరవు. ఇతరులు నిన్ను అర్థం చేసుకోకపోయినా, అపార్థం చేసుకున్నా సరే, నిన్ను నువ్వు ఎలా నిరూపించుకోవాల్సిన అవసరం ఎక్కడ లేదు. ఎవరితోనూ కూడా వితండవాదనం అనేది వద్దు. లేదనే స్థలం నుంచి నువ్వు వెంటనే వెళ్ళిపో. తప్పు అని చెప్పి ఏం లాభం అనుకుంటావు చెప్పు. కాలం అన్నిటికీ ఒక ముగింపు ఇస్తుంది. నిజానికి నిజాయితీ ఎప్పుడు గెలపవచ్చు, కానీ ఎప్పటికైనా గెలిచే ఉంటుంది కదా. అబద్ధానికి పాతాలని తొక్కేసిన నిజం తప్పకుండా పైకి చేరుతుంది. కాబట్టి నిజాయితీకి మంచి కాలం తప్పకుండా వస్తుంది. అబద్ధం చెడుకి స్థానమని అనుకోవద్దు. ఆ అబద్ధం గెలిచినట్టే ఉన్నా అది ఒక మాయ. తప్పకుండా అది ఓడిపోవాల్సిందే. నిజం గెలుస్తామనేది వాస్తవం. ఇప్పుడు నీ జీవితం మంచి శక్తిగా ఉంటుంది. ఎందువల్ల అంటే నువ్వు నిజాయితీగా ఉంటావు కాబట్టి. ఇది మనుషులకి ఎప్పుడు కూడా భయపడవద్దు. కాలానికి మాత్రమే భయపడు. ఎవరు ఎన్ని కష్టాలు కలిగించినా నిజం ఒకరోజు బయటపడి తీరాలి. అబద్ధాలు కొంచెం కూడా చిరునామా లేకుండా పోతాయి. అంతవరకు కొంచెం సహనంతో మౌనంగానే ఎదురుచూడు. నేను నిన్ను అంతా గమనిస్తూనే ఉన్నాను. నా చూపు దాటి ఏం జరగదు బిడ్డ. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. ఇక నేను నీ చెయ్యి వదిలేస్తానని అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు నా రక్షణలోనే ఉంటావని నీకు తెలుసు కదా. ధర్మం ప్రస్తుతం ఓడిపోయిన ధర్మం మాత్రమే గెలుస్తుంది. ఇక్కడ నిజం మాత్రమే గెలుస్తుందని గుర్తుపెట్టుకో. కాబట్టి మంచి వాళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోరు. నీ సంరక్షణ ఈ సాయి బాధ్యత అని గుర్తుపెట్టుకో. బంగారు పాత్రను తాకిన నీకు అంతా బంగారమయంగానే నీ జీవితం ఉంటుంది. ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇక రాబోయే రోజులంతా కూడా నీ జీవితం అంతా బంగారమయంగా ఉంటుంది. ఎలాంటి అనుమానం లేకుండా ధైర్యంగా, ప్రశాంతంగా ఉండు. ఈ సాయి అనుగ్రహం ఎప్పుడు నీకు ఉంటుంది తల్లి అని చెప్పి బంగారు పాత్ర తాకిన వారికి బాబాగారు సందేశం ఇచ్చారండి. ఇక వెండి పాత్ర ఎవరైతే తాకారో బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈరోజు నువ్వు వెండి పాత్ర తాకావు. ఈ వెండి పాత్ర నీ కోరిక తీరుతుందో లేదో అని ఆలస్యం అవుతుందని కొంచెం నువ్వు ఆవేశపడుతూ ఎదురు చూస్తున్నావు కదా. నీ యొక్క ఆశ తీరలేదని ఎదురు చూస్తున్నావు.
నీ కోసం ఏమీ చేయలేదు ఈ బాబా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా. కానీ నేను ఎప్పుడు కూడా ఏది వెనుకకు చేస్తానని అనుకోవద్దు. నీ జీవితంలో ఏది మంచి చేసినా ఆనందం దొరుకుతుందని చెప్పి ఎదురు చూస్తుంటాను. నీ మనసుకి ఆనందం కలిగేలాగా అంతులేని విధానంగా వరాలను చవి చూస్తాను. నీ ఆయుష్ ఉన్నంత వరకు ఈ సాయి నీతోనే ఉంటాడని గుర్తుపెట్టుకో. నీ బాబా ఎక్కడికి వెళ్ళడు. నీకు మంచి దారి చూపిస్తూ, మంచి చెడును చెప్తూ, నీకు అన్ని సందేశాలను తెలియజేస్తూ, నీకు ఈ పరిస్థితులను అనుకూలంగా మారుస్తూ నీతోనే ఉంటాను. అన్నిటినీ ఓపికగా చూస్తూ ఉండు. అతి త్వరలో ఆనందంగా సంతోషంగా జీవించబోతున్నావు. నీకోసమైన మార్పు నీ జీవితంలో తప్పకుండా నీకు నెరవేరుతుంది. అన్ని విషయాలు నీకు అనుకూలంగా జరుగుతాయి. ఓపికగా ఉండాలి అంతే. ఆశపడితే ఏది ప్రయోజనం లేదు. నీ గురించి తప్పుగా ఎవరైనా సరే నిర్ణయం తీసుకుంటే అది నువ్వు ఎక్కువగా నిరుత్సాహం అనేది పడవద్దు. నిరుత్సాహపడితే దాని తర్వాత ఏం చేయాలో నీకు అర్థం కాదు. నీ కోసం, నీ ఆశ తీర్చడం కోసం నువ్వు నమ్ముకున్న ఈ సాయి తండ్రి ఎప్పుడూ నిన్ను ఆ పనులు ప్రారంభిస్తూ పని చేస్తూనే ఉంటాను. అన్ని సందర్భాలలో అతన్నే నమ్మవద్దమ్మా. ఇతరుల ద్వారా మోసగింపబడి ఎక్కువగా నీ చుట్టూ ఉన్న వాళ్ళతో కొంచెం జాగ్రత్తగానే ఉండు. అందరూ వదిలేసినా కూడా ఈ సాయి నిన్ను ఎప్పుడూ వదలడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదలను. నీ కష్టాన్నంతా నా పాదాల చెంత పెట్టి నీ భవిష్యత్తుని నా సాయి నిర్ణయిస్తాడని ప్రశాంతంగా నిద్రపో. దేనికోసం కూడా నువ్వు ఆవేశపడకుండా, ఆతృత పడకుండా ఉండు. గెలుపు తప్పకుండా నీకు చేరుతుంది. ఎందువల్ల అంటే ఈ సాయి మీద నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఆ నమ్మకం నీ దగ్గర గెలిపించేలా చేస్తాను. నువ్వు మనస్ఫూర్తిగా ఒకరికి అన్నదానం చేస్తే జీవితాంతం నీకు భగవంతుడు సిరి సంపదలకు లోటు లేకుండా చేస్తాడు. కాబట్టి వీలైనంత వరకు ఆకలి అన్నవారికి అన్నం పెడుతూ ఉండు. ఇక నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ అనేది తప్పకుండా అడగాలి. క్షమాపణ అడిగితేనే వాళ్ళంతా మంచి వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. అందరు మనసులో నువ్వు నిలుస్తావు. నేను ఎవరైతే వద్దనుకుంటారో నీ గురించి తెలుసుకొని తప్పకుండా నీ దగ్గరికి వస్తారు. నువ్వు చేసే పుణ్య కార్యక్రమాలు వారికి తెలుసు కదా. నీ మంచితనం అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నువ్వు అందరితో మంచిగా ఉన్నా నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు నీకు అసలు వద్దు. నిజాయితీగా, నమ్మకంగా, ఓపికతో ఉన్న వాళ్ళకి నీకు ఏదైతే అవసరమవుతుందో అవన్నీ కూడా నిన్ను చేరుతాయి. నువ్వు ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు నీకు రెండింతల మంచి జరుగుతుంది. నువ్వు మిగతా వారికి చేసే సహాయం కానీ, మంచి ధైర్యం కానీ, చెడు అయినా మంచి అయినా ఏదైనా సరే నీకు రెండింతలుగా తిరిగి వస్తాయి తల్లి. కావున మంచి కాలం అంతా నీకు అతి త్వరలో దగ్గర కాబోతుందని గుర్తుపెట్టుకో. ఇక దేని గురించి ఆలోచించవద్దు. ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే రాబోయే కాలం అంతా కూడా నీకు మంచిగానే ఉంటుంది. నీకు అనుకూలమైన పరిస్థితిగానే ఉంటుంది. ఇక డబ్బు పరంగా కానీ, ఆస్తి పరంగా కానీ అంతా నీకు రాబోయే కాలం కొంచెం అనుకూలిస్తుంది. కొంచెం నువ్వు చేసే పనిలో జాగ్రత్తగా మెలకువలు తెలుసుకొని అడుగు వేసావంటే తప్పకుండా నీకు విజయం సాధిస్తావు. దీనికి మించి ఈ సాయి ఆశీర్వాదం ఎప్పుడు నీకు ఉంటుంది కదా. ఈ సాయి అండగా ఉండ నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సపూరి.